హాయ్ నమస్తే అందరికీ. అక్క మేము బిగినర్స్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ రోడ్ మ్యాప్లా చెప్పమని అడిగారు కదా. సో ఈ వీడియో మీకోసమే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మేము బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి తెలియడం లేదు అన్న వాళ్లకు మాత్రమే. సో వీడియో ఎండింగ్ కల్లా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని, మీరు బ్యాంక్ ఆర్ ఏ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం నోట్ డౌన్. ఎలా అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ టాపిక్ వైజ్ రాసుకోండి. మీరు బుక్లో రాసుకున్నా ఓకే, లేకపోతే మీరు చదువుకునే ఏరియాలో పేపర్లో రాసుకొని వాల్కి స్టిక్ చేసుకోండి. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. అండ్ సెకండ్ థింగ్, మీరు కోచింగ్ తీసుకున్నా ఆర్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకున్నా మీకు వాళ్ళు ఏ సిలబస్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి హోమ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో క్లాసెస్ వింటాము అన్నా ఓకే. నేను ఎక్కువగా ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ అంటే మాత్రం ఫీల్ ఫ్రీ టు లెర్న్ గైస్. ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు కంప్లీట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సార్ బోత్ అర్థమెటిక్, రీజనింగ్ టీచ్ చేస్తారు. కానీ మనకి క్లాసెస్ తెలుగులో అవైలబుల్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. కానీ క్లాసెస్ చాలా బాగుంటాయి. మాకు తెలుగులోనే క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం నేను ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ చందన్ లాజిక్స్ ఫ్రెండ్స్. మనకి టాపిక్స్ చందన్ లాజిక్స్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మనకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం చందన్ లాజిక్స్ సార్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. చందన్ లాజిక్స్లో మనకు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో కూడా క్లాసెస్ చాలా బాగుంటాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని అయితే మాత్రం, మీరు ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకుంటారా లేదా యూట్యూబ్ క్లాసెస్ వింటారా అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్ ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. మీరు చేయాల్సింది అయితే మాత్రం సిలబస్ రాసుకున్నారు కదా, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి మనకు ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న క్లాసెస్ వింటారా, యూట్యూబ్లో వింటారా నిర్ణయించుకున్నాక మీరు చేయాల్సింది, ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన క్లాసెస్ ఒక 5 to 10 క్లాసెస్ ఉంటాయి. టాపిక్ని బట్టి క్లాసెస్ పెరగొచ్చు. అలా రీజనింగ్, అర్థమెటిక్ టాపిక్స్ అన్ని క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, మీరు రాసుకున్న సిలబస్ ఉంది కదా ఫ్రెండ్స్, అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ మనకు గ్రామర్ రావాలి. అంటే 100% గ్రామర్ మొత్తం వచ్చేయాలి అని కాదు, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకొని చదువుకున్నదే, దానినే కొంచెం బూస్ట్ అండ్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మర్చిపోయి ఉంటాం కదా. అండ్ నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్, టెన్సెస్ ఇలా అన్నీ ఒకసారి క్లాసెస్ అన్ని రివిజన్ చేసుకోండి. అలాగే నిమిషా బన్సాలి మ్యామ్ ఇంగ్లీష్ 120 రూల్స్ అని ఉంటాయి. మనకు ఎంత చదువుకుంటే అంత మంచిది, అంత యూస్ఫుల్ అవుతాయి మనకు ఈ రూల్స్. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న గ్రామర్ మొత్తం రివిజన్ చేసుకుంటూ, నిమిషా బన్సాలి మ్యామ్ 120 రూల్స్ నేర్చుకుంటూ, ఇంగ్లీష్లో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవి కూడా నేర్చుకుంటూ, ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేయడమే. అండ్ నేను ఎలా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేర్చుకున్నాను అనేది కంప్లీట్ ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ విషయానికి వస్తే, మనం డైలీ న్యూస్ పేపర్ చదవడం మంచిది. లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ బుక్ అయినా చదువుకున్నా ఓకే. మీకు హిందూ పేపర్ అవైలబుల్ ఉంటే మాత్రం అది చదువుకోవడానికి ప్రిఫర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా మనకు కవర్ అవుతాయి ఇందులో. మీరు ఈ టోటల్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి మీరు ఇన్వెస్ట్ చేసే టైంని బట్టి మీకు 2 or 3 months టైం పడుతుంది ఈ బేసిక్స్ మొత్తం మీరు కంప్లీట్ చేయడానికి. వన్స్ మీరు బేసిక్స్ కంప్లీట్ చేసుకొని చేయాల్సిన పని మోక్ ఎగ్జామ్స్ రాయడం, అనాలిసిస్ చేసుకోవడం. అండ్ మీరు ఏం చేస్తారు అంటే, మీరు బేసిక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో సిలాయిజమ్స్ అనే టాపిక్ ఉంది, మీరు క్లాసెస్ అన్ని విన్నారు, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి గైస్. మనకు స్మార్ట్ క్రీడా యాప్ ఒకటి ఉంది, అడ్డా 247 యాప్ ఉంది. ఇందులో మనకు సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి. డైలీ మీరు విన్న క్లాసెస్కి సంబంధించిన టాపిక్ మీద క్విజెస్ అనేది రాయడం ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మీరు ఆ టాపిక్ విని వదిలేస్తే మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేసే లోపు ఫస్ట్ విన్న టాపిక్స్ అన్నీ మర్చిపోతారు. నేను చెప్పేది ఏమిటంటే, క్లాసెస్ వినటమే కాదు, విన్నాక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్కి సంబంధించి డైలీ క్విజెస్ రాసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ సబ్జెక్ట్కి ఒక 2 hours టైం అయితే కేటాయించుకోండి. మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే 3 hours అయినా పర్వాలేదు. మీ ఓపిక, ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎన్ని రోజుల్లో బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ మీద కూడా ఒక 1 hour టైం అనేది ఇన్వెస్ట్ చేసుకోండి.
కోచింగ్ తీసుకునే వాళ్ళకైతే ఈ ఆప్షన్ లేదు. వాళ్ళు చెప్పినప్పుడే క్లాసెస్ వినాలి కాబట్టి బేసిక్స్ కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా 3 months టైం అయితే పడుతుంది. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. సో నోటిఫికేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాక వాటి గురించి ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఏంటని మాట్లాడుకుందాము. అలాగే మనకు నోటిఫికేషన్స్ రావడానికి ఇంకా కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్. సో ఈ లోపు మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి బేసిక్స్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్.